Hello dear followers, this is UPSC, APPSC, TSPSC YouTube zone. My dear friends, ఇది మన నూతన ఛానల్ సంక్రాంతి పర్వదినాన ప్రారంభించడం జరిగింది. దయచేసి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని దయచేసి సలహా ఇవ్వండి. మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. ఇకపోతే నష్టాల కష్టాలు తీరేనా అన్న శీర్షికన జనవరి 18వ తేదీ నాటి ఈనాడు వార్తాపత్రికలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. ఈ ఆర్టికల్ మనకి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్లోను, అలాగే ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్లోను, ఏపీ ఎకానమీలో కానీ లేకపోతే జనరల్ ఎస్ఏ అన్న అంశంలో కానీ ఈ రెండు పేపర్లలో ఏదో ఒక పేపర్లో ఈ ఆర్టికల్ మీద ప్రశ్న రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎందు గురించి అంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా ఈ మహాకూటమి ప్రభుత్వం ఏపీలో ఫామ్ అయిన తర్వాత దీని మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. అంటే తాజాగా 11,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి దక్కింది. ఇలాంటి సందర్భంలో దీని మీద ఆర్టికల్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. అందుకోసం ఈ ఆర్టికల్ మీకు నేను ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ ఆర్టికల్ని నేను చదువుతూ ఎక్కడెక్కడైతే నేను రెడ్ మార్క్తో టిక్ చేస్తానో అవన్నీ కూడా బిట్స్గా ప్రిలిమినరీ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నేను ఎక్కడైతే రెడ్ మార్క్తో టిక్ చేస్తానో అవి బిట్స్గా ప్రిలిమ్స్లో రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అవి చూసుకొని ఈ ఆర్టికల్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు విషయంలోకి వెళ్ళినట్లయితే విశాఖ ఉక్కు కర్మాగారానికి నూతన జవసత్వాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపడం శుభపరిణామం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో జరిపిన సంప్రదింపుల ఫలితాన్ని ఇచ్చాయి. తాజాగా 11,000 కోట్ల రూపాయలకు పైగా భారీ ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విశేషం. ఓకే, ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్దాం. వివరాల్లోకి కనుక మనం వెళ్ళినట్టయితే చూడండి, దేశంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు రంగ స్టీల్ ప్లాంట్స్కు ముడి ఇనుము ఏదైతే ఉందో రా మెటీరియల్, ఈ ముడి ఇనుము గనులు అనేవి వివిధ స్టీల్ ప్లాంట్లకి ఉన్నాయి. అవి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లు అవ్వచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు అవ్వచ్చు. భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా ముడి ఇనుమును సప్లై చేసే సొంత గనులు అనేవి ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనులు లేవు. అయితే ముడి ఇనుమును సప్లై చేసేటటువంటి సొంత గనులు వైజాగ్ స్టీల్కి లేవు. దీనివల్ల ముడి ఇనుమును మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు తెలుసు కదా, రా మెటీరియల్ ముడి ఇనుము అంటే ఇనుముతో ఏ పరికరాలు అయితే తయారు చేస్తారో దానికి సంబంధించినటువంటి ముడి ఇనుము, ప్రైమరీ ఐరన్ అనేది అవసరం అనేది ఉంటుంది, రా మెటీరియల్. ఓకే, మరి దీనిని మార్కెట్లో అధిక రేటుకి విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి సొంతంగా గనులు కలిగి ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్ ఇటువంటి సంస్థలకు ఉత్పత్తి వ్యయం అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకు? వారి సొంత గనులు ఉన్నాయి కాబట్టి ఉత్పత్తి వ్యయం అనేది ఈ రెండు సంస్థలకు తగ్గుతూ వస్తుంది. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఏటా 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ గనుల కోసం, అంటే ముడి ఇనుము కోసం ప్రతి సంవత్సరం ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉత్పత్తి పెరుగుదలతో పాటు ముడి సరుకును ఎక్కువ ఖర్చుతో కొనాల్సి రావడంతో బ్యాంకు రుణాల మీద చెల్లించే వడ్డీ భారీగా పెరిగింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అనుబంధ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అనుబంధ సంస్థ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అనుబంధ సంస్థ అయినటువంటి ఓఎండిసి దీని యొక్క ఆధీనంలో ఒడిశాలో 6 గనులు ఉన్నప్పటికీ మైనింగ్ అనుమతులకు కాలం తీరిపోవడంతో ఫలితం లేకుండా పోయింది. విశాఖ కర్మాగారాన్ని నెలకొల్పినప్పుడు తొలుత సమర్పించిన ప్రాజెక్టు నివేదికలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బైలదిన్లా గనులు అంటే బైలదిన్లా గనులు ఎక్కడ ఉన్నాయి అని బిట్టు వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బైలదిన్లా గనులను మరియు గంగవరం వాడరేవును కలిపే భూ రహదారి ఏదైతే ఉందో ఈ భూ రహదారిని వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేటాయించాలి అని ప్రతిపాదనలు వచ్చాయి. తర్వాత దీని ద్వారా ముడి ఇనుము కొనుగోలు ధర, బొగ్గు దిగుమతి, రవాణా ఖర్చులు తక్కువగా ఉంటాయి అని పేర్కొన్న ఈ కార్యాచరణ నోచుకోలేదు. 2015లో అప్పటి బొగ్గు, స్టీల్ పార్లమెంటరీ స్థాయి సంఘం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఇనుపు గనులను కేటాయించాలని కేంద్రానికి గట్టిగా సిఫార్సు చేసింది. అయితే గనులు ఖనిజ సంపద అభివృద్ధి నియామకం చట్టం క్రింద తమకు కేంద్రం ద్వారా ఇనుప ఖనిజ గనులను కేటాయించాలంటూ స్టీల్ ప్లాంట్ సైతం ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఏపీ ప్రభుత్వాలకు విన్నవించిన ఫలితం దక్కలేదు. ఇకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బొగ్గును విదేశాల నుంచి భారీ ఎత్తున గంగవరం వాడరేవు ద్వారా దిగుమతి చేస్తూ వస్తుంది. 2 దశాబ్దాల క్రితం గంగవరం వాడరేవు అభివృద్ధికి సిద్ధపడినప్పటికీ వాడరేవు ప్రైవేట్ సంస్థలకే దక్కింది. దీంతో వాడరేవు దగ్గర తనకు గల 1100 ఎకరాల భూమిని అది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి వచ్చింది. దీని బదులుగా రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కొంత నగదును సముద్ర తీరానికి ఇక్కడ చూడండి. దీనికి బదులుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కొంత నగదును సముద్ర తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో కోటపాడులో భూములను కేటాయించింది కూడా. 2021 సంవత్సరంలో అదాని సంస్థ గంగవరం వాడరేవులో 100% వాటాలను కొనుగోలు చేసింది. వాడరేవులో వేతనాలు పెంచాలి అని చెప్పి నిరుడు ఏప్రిల్ 12 నుంచి నెల రోజులకు పైగా సమ్మె చేయడంతో బొగ్గు సరఫరాకు అంతరాయం కలిగింది. ఇకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేయాల్సి వచ్చింది. 2018 డిసెంబర్లో అదాని సంస్థకు బయలుదేరి గనుల తవ్వకం హక్కులు దక్కాయి. దక్షిణ కొరియాకి చెందిన పోస్కో సంస్థతో 2019 అక్టోబరు నెలలో ఏటా 50 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తికి అదనంగా మరొక ప్లాంట్ను స్థాపించడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒప్పందం చేసుకుంది. ఇకపోతే అది ఇప్పటికీ ముందుకు సాగలేదు. మరోవైపు 2022 జనవరిలో అదాని సంస్థ గుజరాత్లో ముంద్రా రేవులో ముంద్రా రేవు గుజరాత్లో ఉంది. ఇదొక బిట్టు. గుజరాత్లోని ముంద్రా రేవులో స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి పోస్కో సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ కర్మాగారానికి అవసరమైన ముడి ఇనుమును అదాని సంస్థ బయలుదిల్లా నుంచి తరలిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఇక మూలాల్లోకి వెళ్ళినట్లయితే విశాఖ ఉక్కు కర్మాగారం విలువ ఆధారిత ఉత్పత్తిలో 2022-23లో 17% వృద్ధి సాధించి రికార్డు సృష్టించింది. దేశంలో ISO 9001:2008 నాణ్యత పత్రంని సాధించిన తొలి ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీగా చరిత్రకెక్కింది. ఇవి కూడా బిట్లే చూసుకోండి.
వేల మందికి ప్రత్యక్షంగా మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్. ఇలాంటి ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటం ఎంతో అవసరం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 100% వాటా కలిగిన కేంద్రం ముడి ఇనుమును మార్కెట్ ధర కంటే చవకగా సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయవచ్చు. ఎందుకు? ఎన్ఎండిసి ఆధీనంలో ఉన్న గనులను పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటపడి లాభాలలోకి రాగలదు. త్వరిత కాలంలోనే ఉత్పత్తిని భారీగా పెంచుకోగలదు. అటు కేంద్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల సమస్య పరిష్కారం సులభతరం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం భారీగా నిధుల విడుదలకు నిర్ణయించడం హర్షణీయమే. అయితే నిధుల కేటాయింపుతోనే ఆగిపోకూడదు. మూల కారణాలను గుర్తించి శాశ్వత ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించడం అందరికీ మేలును చేకూరుస్తుంది. ఇది ఈ ఆర్టికల్. ఓకే, ఇకపోతే ఎదురు దెబ్బలు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఏటా ప్రతిసారి కూడా తగిలినటువంటి ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. ఈ ఆర్టికల్ని మీకు నేను ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్లో దీని యొక్క పీడిఎఫ్ని నేను అందిస్తున్నాను. అవసరమైన వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా మీరు బిట్స్ని ఫ్రేమ్ చేసుకోండి. అలాగే ఈ ఆర్టికల్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. దీని మీద ప్రశ్న కనుక మనకి వస్తే మెయిన్స్లో, సో ఈ ఆర్టికల్ విశాఖ ఉక్కు గురించి ఒక మ్యాటర్ని రాసేందుకు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది మనకి ఈ ఆర్టికల్. ఓకే, మరొక అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.